నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన గౌరీ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 2005 ఫిబ్రవరిలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. కృష్ణకు కుడివైపుగా ఉన్న 10 గ్రామాలకు నీటి సదుపాయం లేకపోవడంతో చిన్న కాలువ ఏర్పరిచి నీటిని మళ్లించి పొలాలకు సరఫరా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకుగాను 20 కిలోమీటర్ల దూరం వరకు ఒక పంట కాలువను తవ్వాలని నిర్ణయించారు. మధ్యలో వచ్చే 10 ఊళ్లకు ఊరి మొదట్లోనూ చివర్లోనూ పొలాల్లోకి బండ్లు పోయేందుకు వీలుగా వంతెనలు, మట్టిగట్లు నీటి ప్రవాహంలో జారిపోయి పూడిక దిగకుండా అటు ఇటు గ్రానైట్ రాళ్ల తాపడాలు. 2 సంవత్సరాల కార్యక్రమం అది. అనుకోకుండా సంపత్ కుమార్ భార్య అనారోగ్యం పాలవటంతో ఆయన స్థానంలో నన్ను ఆ పనికి జవాబుదారీ అయిన ఇంజనీరుగా నియమించారు. నాకు ఇష్టం లేని పనైనా అంగీకరించక తప్పలేదు. విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలో కృష్ణ ఒడ్డున ఉన్న ఓ గ్రామంలో పని మొదలైంది. అప్పటికి 3 నెలల క్రితం. కాలువ తవ్వటం 2 కిలోమీటర్ల దాకా అయ్యింది. ఈ పనికి గాను మంత్రి గారు శిలాఫలకం వేసిన చోటే చిన్న ఆఫీసు తయారు చేశారు రేకులతో. అందులోనే 2 బల్లలు, 4 కుర్చీలు, 2 బీరువాలు, ఓ టైప్ రైటరు, ఓ ఫోను, ఆఫీసుకు కావలసిన అన్ని హంగులు ఏర్పరిచారు. నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్న సంపత్ కుమార్కి నా రాక ఆహ్లాదాన్ని కలిగించింది. థ్యాంక్ గాడ్, మీరు వస్తారా రారా అని భయపడుతున్నాను. ఈ రాత్రికే మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి అన్నాడు. ఏమైంది మీ మిస్సెస్కి అడిగాను. నీరసించిపోతోంది, జ్వరం, ఆకలి లేదు, డాక్టర్లు ఏమంటారోననే భయంతో గాభరాతో ఉంది. ముందు హైదరాబాద్కు తీసుకువెళ్ళి నిమ్స్లో అన్ని పరీక్షలు చేయించాలి. ఇక్కడ విజయవాడలో అవకాశాలు లేవని కాదు, అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, తనకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే తృప్తి ఉంటుంది అన్నాడు. సో ఆల్ ద బెస్ట్ చెప్పాను. అతడు వెంటనే వెళ్ళిపోయాడు. జూనియర్ ఇంజనీర్ని, సూపర్వైజర్ని, టైపిస్టును పరిచయం చేసి, మిగతా వాళ్ళంతా సైట్ మీద ఉన్నారు, రోజు మొత్తం మీద మీకు ఒకసారి కనపడుతూ ఉంటారు, వీళ్ళు ముగ్గురే ఎప్పుడు ఇక్కడ ఆఫీసులో ఉండి పనులు కోఆర్డినేట్ చేస్తుంటారు అంటూ జీప్ ఎక్కబోతూ, మీరు ఈ ముగ్గురి మీద డిపెండ్ అవ్వచ్చు, అనుభవం ఉంది, నమ్మకస్తులు చెప్పాడు సలహాగా నాకు. జీపు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. నేను వెనక్కి వచ్చి గాడ్రేజ్ ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నాను. బల్ల మీద ఏవేవో కాగితాలు. జూనియర్ ఇంజనీరు రామానుజం, సూపర్వైజర్ శ్యాంప్రసాద్ నా ఎదురుగా కూర్చున్నారు. రామానుజం బ్లూ ప్రింట్ను బల్ల మీద పరిచాడు. ప్రొక్లైనర్లు ఇప్పుడు పనిచేస్తున్న ప్రదేశాన్ని చూపించాడు. వంతెనలు ఎక్కడ కట్టవలసింది నిర్ణయం అయిపోయింది కదా అన్నాను. అయిపోయిందండి. మరి అక్కడ పనులు ఏమన్నా మొదలుపెట్టారా? లేదండి. ఎందుకని? కాలువ తవ్వటం పూర్తయిన తర్వాత వంతెనలు కట్టడంలో సౌలభ్యం ఉంటుంది కదా అని అన్నాడు. సంపత్ కుమార్ గారి ఉద్దేశం ఏమిటి? ఆయన అదే బాగుంటుంది అన్నారు చెప్పాడు. చీఫ్ ఇంజనీర్ గారి దాకా వెళ్ళిందా ఈ విషయం? ఒకసారి వారు సైట్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు సంపత్ కుమార్ గారు ఈ విషయం చెబితే, మీ ఇష్టం, మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి, పనులు మాత్రం అనుకున్న సమయానికి అయిపోవాలి అన్నారు. నేను కాసేపు మౌనంగా ఉండిపోయాను. నేను ఆలోచనలో పడ్డట్లుగా గమనించి వాళ్ళు మాటలాపి నా వంక చూస్తున్నారు. పక్కన టైపు మిషన్ మోత తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. గౌరీ టీ పట్టుకురా వెళ్ళి, జూనియర్ ఇంజనీర్ అంటూ ఉండగా నేను తలెత్తాను. తడిక తలుపుకు అవతల పక్క నుంచి నాకు ఒక్క క్షణం ఓ నల్లటి సగం మొహం, ఒక కన్ను, పాత రూపాయంత కుంకుమ బొట్టు కనపడ్డాయి. చక్కటి కొండపల్లి బొమ్మలా ఉంది ఆ అమ్మాయి మొహం. ఇక్కడ ఆఫీసు శుభ్రం చేస్తూ కావలసినవి అందిస్తూ ఉండే మనిషి అయి ఉండొచ్చామే. నేను బ్లూ ప్రింట్ వంక మరొకసారి చూశాను. ప్రొక్లైనర్లు ఎన్నున్నాయి మన దగ్గర అడిగాను. 2. కావాలంటే మరొక 2 విజయవాడ నుంచి తెప్పించుకోవచ్చు, కాంట్రాక్టర్ స్తోమత కలవాడే అన్నాడు. నేను ఆలస్యం చేయలేదు. నా ఉద్దేశంలో కాలువ తవ్విన తర్వాత కంటే ఒకేసారి ఆ పని ఈ పని చేయిస్తేనే బాగుంటుందని. 20 వంతెనలకు కాంక్రీట్ ఫౌండేషన్లు వేయాలి, స్లాబ్ వేయాలి, క్యూరింగ్ కావాలి, రైలింగ్ చేయాలి. కాలువ తవ్వేలోగా ఆ పని పూర్తయిందనుకోండి, గ్రామాల్లో నుంచి పొలాల్లోకి బళ్ళు వెళ్ళటానికి ఏ ఇబ్బంది ఉండదు. మన కాలువ పని సాఫీగా నడిచిపోతుంది. అవును, కాంట్రాక్టర్ ఎవరు? ఓసారి ఫోన్ చేసి రేపు నన్ను కలవమని చెప్పండి అన్నాను. టీలు వచ్చాయి. తడి కవతలు కనపడ్డ అమ్మాయే తెచ్చింది. నలుపైన కళ్ళగల మొహం, ఉతికిన చీర కట్టుకుంది. చిన్నపిల్లైనా ఒత్తైన జుట్టును చుట్టగా చుట్టుకుంది. వయసును ఎక్కువగా చేసుకుంటున్నట్టుగా పెద్ద బొట్టు పెట్టుకుంది. కళ్ళు కూడా చాలా పెద్దవి.
తెల్లటి కనుగుడ్ల నడుమ నల్లటి పాపతో మెరుస్తూ అటు ఇటు కదులుతున్నాయి. ముక్కుకు బేసరి. నేను ఆ అమ్మాయిని చూస్తున్నట్లుగా గమనించిందల్లే ఉంది. చటుక్కున తల వంచుకుంది. నేను తల తిప్పుకున్నాను. తర్వాత అరగంటకు సంపత్ కుమార్ను విజయవాడలో దించిన జీపు తిరిగొచ్చింది. మనం ఎక్వైర్ చేసిన సైట్లో నుంచి వెళ్ళలేము, ఊళ్ళో నుంచే వెళ్ళాలి, జూనియర్ ఇంజనీర్ చెప్పాడు. ఓకే, ఈరోజే మొత్తం వెళ్దామని కాదు, ముందు పని జరుగుతున్న చోటుకి వెళ్దాం. అక్కడ జరుగుతున్న తీరు చూస్తే నేను ఒక అంచనా వేసుకోగలుగుతాను అన్నాను. అందరం జీప్ ఎక్కాం. ఒక టైపిస్టే ఉన్నాడక్కడ. తలుపు దగ్గర గౌరీ. ఆమె నున్నగా దూకున్న తలలో పెట్టుకున్న మందారాలు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలా ఉన్నాయి. మరో పక్కన 25 దాకా గుడిసెలున్నాయి. వాటి ముందు పిల్లలు ఆడుకుంటూ కనపడ్డారు. మర్నాడు ఉదయం నేను జీపు దిగి ఆఫీసులో కాలు పెట్టేటప్పటికి గౌరి ఒక్కతే బల్లలు తుడుస్తూ కనపడింది. నన్ను చూస్తూనే పక్కకు తప్పుకుని ఓ పక్కగా స్టూలు మీద పెట్టిన కూజాను తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. విశాలమైన ముఖంలో పెద్ద కళ్ళు, ఓ క్షణం పాటు తడబడటం, రెప్పలు టప్టపలాడించడం గమనించాను. టైం చూశాను, 9 అయింది. ఇంకా ఎవరూ రాలేదు. డ్రైవరు నా భోజనం క్యారియర్ తెచ్చి ఓ పక్కగా ఖాళీగా ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. మంచినీళ్లు పట్టుకుని గౌరి ఎప్పుడు లోపలికి వస్తుందా అన్నట్టుగా తలుపు వంకే చూస్తున్నాను. నిన్న గమనించలేదు కానీ ఆ అమ్మాయి పైకి కనపడుతున్నంత చిన్నపిల్లేం కాదు. 20 ఏళ్ల దాకా వయసుంటుంది. మనిషి శుభ్రంగా ఉండటంతో నలుపైన అందంగానే కనపడుతోంది. అందున వయసు మీద ఉన్నదేమో అవయవ సౌష్ఠవం ఇతరుల చూపుల్ని తన మీదకు పదే పదే లాక్కునేలా చేస్తున్నది. మీదే ఊరు గౌరీ? నేనే పలకరించాను. నీళ్ల కూజాను స్టూల్ మీద పెడుతున్నామెను. పడమటి నుంచి వచ్చామండి. మీ కుటుంబం అంతానా? మా అమ్మ, నాన్న, అన్నయ్య కూడా ఇక్కడే కూలి పని చేస్తారండి. మీరు ఉండటం ఎక్కడా? ఎదురుంగా గుడిసెలు వేసుకున్నాం కదండి. ప్రతి మాటకు కళ్ళు తిప్పటం ఆమెకు మరో ఆకర్షణ. పెద్ద పెద్ద కళ్ళు చక్రాల తిరుగుతూ ఉంటే చూడటానికి చాలా బాగున్నాయి. మధ్యాహ్నం మీరు ఎక్కడే భోజనం చేస్తారా? గౌరీ అడిగింది. దేనికి? ప్లేట్లు గ్లాసులు కడిగి పెడదామని అంది. నా భోజనం క్యారియరు టేబుల్ మీదే ఉంది కదా అన్నాను, దాన్ని చూడలేదా అన్నట్టు. ముఖం పక్కకు తిప్పుకుంది. ఒక్క క్షణం అటు చూసి సరే అన్నట్టుగా తల ఊపింది. పక్క గదిలోకి తడికి తలుపు తీసుకువెళ్ళి 2 నిమిషాల్లోనే ప్లేట్లు గ్లాసులు ఓ ట్రేలో పెట్టుకుని బయటకు వచ్చింది. ఎంతసేపే నీ కడుగుడు? అయ్యగారికి టీ తెచ్చిపెట్టావా? సార్ వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉండాలి. పనిలో తాత్సారం చేశావో నీ ఉద్యోగం 2 నిమిషాల్లో ఊడబెరిగి పారేస్తారు సారు అరుచుకుంటూ ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు. నిన్న చూడని మనిషి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. మధ్యపాపిడి తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. చంకలో ఓ లెదర్ బ్యాగు. అతడు నా ముందు నిలబడుతూనే, నమస్కారం సార్, నిన్న పని హడావుడిలో పడి తమరి దర్శనం చేసుకోలేకపోయాను. నా పేరు నాగరాజండి. లేబర్ని సప్లై చేస్తూ ఉంటాను. జగన్నాథం బాబు గారు నాకు ఈ పనిని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. నిన్ననే మిమ్మల్ని చూడలేనందుకు నన్ను క్షమించాలి అన్నాడు వినయంగా వంగి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ. అతడు నోరు తెరిస్తే జర్దా కిడ్లీలు నమిలి నమిలి గారపట్టిన పళ్ళు అసహ్యంగా కనపడుతున్నాయి. అతని మాట తీరు అతి వినయము నమ్మదగ్గ మనిషిలా అనిపించలేదు. కూర్చోండి. అమ్మమ్మ, తమరి ముందు నేను కూర్చోవటమా? నేను చాలా చిన్నవాడిని సార్. మీకేం కావాలన్నా నాకు మాట మాత్రం చెప్పండి, ఏర్పాటు చేస్తాను. నా వలన ఎటువంటి లోటు మీకు రాకూడదు అన్నాడు చేతులు నలుపుకుంటూ. రామానుజం, శ్యాంప్రసాద్ వచ్చారు. టైపిస్ట్ వచ్చాడు. వాళ్ళని చూస్తూనే నాగరాజు మరింత ఒదిగి పక్కన నిలబడ్డాడు. మీరంతా ఎలా వస్తారు ఇక్కడికి? నేను రామానుజాన్ని అడిగాను. విజయవాడ నుంచే వస్తూ ఉంటే నాతో పాటే జీపులో తీసుకురావచ్చని. మేము ఇక్కడే పక్క విలేజ్లో ఉంటున్నాం సార్. మాకిద్దరికి స్కూటర్లు ఉన్నాయి. శ్రీనివాసు మా బంధువే, నా దగ్గరే ఉంటాడు అన్నాడు టైపిస్ట్ వంక చూస్తూ. నేను మరోసారి తమరి దర్శనం చేసుకుంటాను సార్. సెలవిప్పిస్తే వెళ్తాను. ఒసే గౌరీ, సార్లకు టీ పట్టురాపో. నేను చెప్పానని చెప్పు. బాగా చేయమను ఆరుముగాన్ని అంటూ నాగరాజు బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత కాంట్రాక్టర్ జగన్నాథం రావటంతో జీపు తీసుకుని అందరం కాలువ తవ్వుతున్న ప్రదేశానికి వెళ్ళాం. రామానుజం అన్నాడు, కాలువ 10 అడుగుల లోతండి. ఆ తవ్విన మన్నును అటు ఇటు 5 అడుగులు ఎత్తున పోస్తున్నాము అన్నాడు. 2 ప్రొక్లైనర్లు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. వాటి వెనగ్గా 100 గజాల దూరంలో కూలీలు కాలువ లోపల హెచ్చుతగ్గులు సరిచేస్తున్నారు. ఆ పైన గట్టు మీద మట్టిని కూడా సర్దుతున్నారు. గ్రానైట్ల సప్లై ఇంకా మొదలవలేదా? కాంట్రాక్టర్ని అడిగాను. వేయిస్తానండి అన్నాడు. మీరు పని మొదలుపెట్టి 3 నెలలైంది కదా, ఇంతవరకు వాన పడలేదా?
2-3 సార్లు పడిందండి. మరి గట్టు సెటిల్ అయ్యే ఉంటుంది కదా. రాళ్ల తాపడం కూడా మొదలు పెడితే మరొకసారి వాన వచ్చినా మట్టి కిందకు జారదు అన్నాను. అలాగేనండి. నేను నిన్ననే రామానుజం గారికి చెప్పాను. వంతెనలు కట్టాల్సిన చోట మార్కింగ్ తీసుకొని ఎర్త్ వర్క్ మొదలు పెట్టండి, మరొక ప్రొక్లైనర్ తెప్పించండి అన్నాను. అలాగే సార్. 3 నెలలైనా పని మొదలుపెట్టి ఇంతవరకు ఒక్క బిల్లు పాస్ కాలేదు. నేను 10 చోట్ల పనిచేస్తూ ఉంటాను కాబట్టి డబ్బు రొటేట్ చేయగలుగుతున్నాను. మీరు ఈ విషయంలో నాకు సాయం చెయ్యాలి అన్నాడు కాంట్రాక్టర్. నేను జూనియర్ వంక చూశాను, ఆలస్యం దేనికి అన్నట్టుగా. బుక్కులు రెడీగానే ఉన్నాయి సార్. ఓసారి చెక్ చేసి 2 రోజుల్లో బిల్లు తయారు చేయిస్తాను అన్నాడు అతను. శాంక్షన్లు అన్నీ వచ్చినాయా, లేకపోతే ఆ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నాను. అవేం లేవండి. మీరు బిల్లు ఇస్తే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారి ఆఫీస్లో నా తిప్పలు నేను పడతాను అన్నాడు కాంట్రాక్టర్. 1 గంట దాకా తిరిగి ఆఫీస్కి వచ్చేశాము. కిటికీలకు కట్టిన వట్టివేళ్ల తడికెలకు నీళ్లు పోస్తోంది గౌరి. కూలర్ పంపించమంటారా సార్, ఎండలు బాగా ఉన్నాయి అన్నాడు కాంట్రాక్టర్. నేను నుదురు చిట్లిస్తూ వద్దు అన్నాను. ఇలాంటి ఫేవర్లు అంగీకరించడం నాకు ఇష్టం లేదు. ఊ అంటే వెంటనే పంపిస్తారు, తర్వాత 4 రోజులు తిరగకుండానే ఓ తప్పుడు పనిని రూల్స్ ప్రకారం చేసినట్లుగా సంతకం పెట్టమంటాడు. మాకు కావలసినంత ఆస్తుంది. దొడ్డిదారులు తొక్కాల్సిన అవసరం నాకు లేదు. మా మామగారు ఐఏఎస్ ఆఫీసర్. కాంట్రాక్టర్ అటు వెళ్ళగానే గౌరి నా క్యారియర్ ఉన్న చోట మరొకసారి తుడిచి ప్లేటు గ్లాసు పెట్టింది. శుభ్రంగా కడిగిన గాజు గ్లాసులో మంచినీళ్ళు పోసి పెట్టింది. కుర్చీ చేతి మీద నాప్కిన్ వేసింది. చేతులు కడుక్కొచ్చి క్యారియర్ విప్పుతూ ఉండగా తలుపు పక్కనే నిలబడింది. నాకేమైనా కావలసి వస్తే ఇవ్వటానికి అన్నట్లుగా. ఆమె కట్టుకున్న ఎర్రటి చీర ఆ గదిలోకి మరింత వెలుగును ప్రసరింపచేస్తున్నది. 3 రోజుల తర్వాత ఓ ఉదయం నేను జీపులో నుంచి దిగుతూ ఉండగానే చూశాను. హడావుడిగా ఓ కుర్రవాడు మా ఆఫీసు గదిలో నుంచి బయటికి రావటం, వస్తూనే మా పక్క నుంచి తల వంచుకొని వడివడిగా వెళ్ళిపోవటం. అతని నడకలోని తత్తరపాటు నన్ను కించిత్తు ఆశ్చర్యపరిచింది. నేను లోపలికి వెళ్తూనే గమనించాను. గౌరి నేను భోజనం చేసే టేబుల్ను నీళ్లు చల్లి తుడుస్తోంది. అక్కడ ఇంకెవరూ లేరు. అంటే అతను గౌరి కోసమే వచ్చాడనమాట. నా భ్రుకుటి ముడిపడింది. నేను నా కుర్చీలో కూర్చుంటూ, ఇప్పుడు వచ్చేళ్ళిన అతను ఎవరు అన్నాను తల వంచుకొని పనిచేస్తున్న గౌరిని. ఆమె చటుక్కున తలెత్తి నా వంక చూసింది. ఆమె కనురెప్పలు టపటపలాడుతున్నాయి. ఎవరండి అమాయకంగా మొహం పెట్టింది. నేను జీపు దిగుతూ ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడే అతను చికాగ్గా అన్నాను. శంభు అండి. అదే అతడెవరంటున్నాను. మా ఊరు అతనేనండి, తాపీ పని చేస్తాడు అంది. నేను మాట్లాడలేదు. తన ఊరివాడు అంటూ ఉంటే ఇంకా నేను మాట్లాడేదేముంది. ఓసారి ఆ అమ్మాయి వంక కన్నార్పకుండా చూసి తల వంచుకున్నాను. ఇవాళ ముడి బదులు జడ వేసుకుని పూలు పెట్టుకుంది. ఒత్తైన జడ పిరుదుల దాకా ఉండి అందంగా ఉంది. లైట్ నీలం రంగు చీర. ఆ అమ్మాయి గనక నల్లని నలుపు కాకుండా ఉన్నట్లయితే ఓ తారలా వెలిగిపోయేది. 2 రోజుల తర్వాత ఓ రోజు నా క్యారియర్ టేబుల్ మీద పెట్టి ప్లేట్లు గ్లాసులు సర్దుతున్నప్పుడు అడిగాను, నువ్వేమైనా చదువుకున్నావా గౌరీ అని. మాకెక్కడ వీలవుతుందండి, కూలీ తీసుకువెళ్తేనే మాకు రోజులు గడిచేది అంది. మీ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారంటివి కదా. ఎవరి కష్టం వాళ్ళదేనండి. వాళ్ళు కష్టపడుతూ ఉంటే నేను కూర్చుని ఎలా తింటానండి అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. నీకు ఎంత ఇస్తారేమి ఇక్కడ అన్నాను. నెలకు 500 ఇస్తారండి నాగరాజు గారు చెప్పింది. అంతేనా ఆశ్చర్యంగా అడిగాను. ఈ రోజుల్లో 500 ఏ లెక్కన, రోజుకి 20 రూపాయలు కూడా పడలేదు. నా మాటకు స్పందిస్తూ, అదే ఎక్కువ అంటారండి ఆయన నేను చేసే పనికి అంది. మధ్యాహ్నం టైపిస్టును అడిగి లేబర్ బిల్లుల ఫైల్ తీసుకొని చూశాను. ఆఫీసులో పనిచేసే వాళ్ళకి మేము ఇస్తున్నది నెలకు 900. అంటే నాగరాజు తన కమిషన్ కింద 400 తీసుకుంటున్నాడనమాట. మిగతా కూలీల దగ్గర ఎంత కొట్టేస్తున్నాడు. మర్నాడు సాయంత్రం నాగరాజు నా గదిలోకి వచ్చి వినయంగా 2 చేతులు జోడించి వంగి నిల్చున్నప్పుడు అడిగాను, లేబర్ను ఎంతమంది కావాలన్నా నువ్వు సప్లై చేయగలవా అని. మీ దయ ఉంటే తప్పకుండా చేయగలుగుతానండి అన్నాడు. ఆ మాటల వల్ల అర్థమైంది అతడు మహాధూర్తుడని. నీ రేట్ ఎంత? ఎంతంటే ఎంతని చెప్పమంటారు సారు. ఈ కూలీ వాళ్ళని అసలు నమ్మటానికి వీల్లేదండి. సగం మంది పని దొంగలు. తక్కువ రేటుకు వస్తున్నారు కదా అని వాళ్ళని తెచ్చి పెడితే నా మాటకు విలువ పోతుంది, నా పరువు పోతుంది. పైగా మీలాంటి పెద్దలు పనిగాక ఇరకాటంలో పడతారు. అందుకే పరీక్ష చేసి ఎన్నుకుని మరీ తెస్తానండి. దాంతో మీరిచ్చే రేటు మీద నాకు మిగిలేది అంతంత మాత్రమే.
మనిషికి రోజుకు 5 రూపాయలు దొరుకుతాయండి. నేను అడిగిన దానికి అతడు సూటిగా సమాధానం చెప్పలేదు. ఇంకా విపులంగా అడగటం అనవసరం అనిపించింది. మనిషికి 5 కాదు 15, 20 రూపాయల దాకా మిగులుతోంది. నీకు పెళ్ళయిందా అడిగాను. లేదండి, పెళ్ళయ్యేలోగా అన్నీ సమకూర్చుకోవాలి కదండి, అందుకే ఈ శ్రమ అంతా. గౌరీ లాంటి మంచి పిల్ల దొరికితే చేసుకోవాలని ఉందండి, కానీ దాని షోగులకే నా సంపాదనంతా సరిపోయేటట్టుందండి. అతడు పెద్దగా నవ్వాడు, గార పట్టిన పళ్ళన్నీ బయటపెట్టి. స్టోర్ రూమ్లో ఏదో కింద పడి భళ్ళున పగిలిన శబ్దమైంది. మరు క్షణంలోనే గౌరీ విసురుగా బయటికి వెళ్ళడం గమనించాను. విజయవాడ నుండి ఓ రోజు ఉదయాన్నే ఆఫీస్కి వస్తూ ఉండగా నా శ్రీమతి పిల్లవాడిని తీసుకుని నాతో బయలుదేరింది. సీతానగరంలో ఉన్న రాముల వారి గుడిని చూడాలనేది ఆమె గారి కోరిక. కాదనేందుకే ఉంది, కాస్త పెందలాడే బయలుదేరాం. గుడి చూసిన తర్వాత నేను సైట్ దగ్గర దిగి ఆమెను జీపులో ఇంటికి పంపాలనేది నా ఆలోచన. అనుకున్నట్లుగానే గుడి చూసి సైట్ దగ్గరకు వచ్చాము. అప్పటికే గౌరీ నా గది శుభ్రం చేసి వాకిటి దగ్గర నిలబడి ఉంది. ఆ రోజు తెల్లటి చీర కట్టుకుంది, చుట్ట చుట్టుకుని మందారాలు పెట్టుకుంది. నుదుట వెడల్పైన కుంకుమ బొట్టు, బాగా పౌడర్ కూడా రాసినట్లుంది. నల్లటి మొహం మీద స్పష్టంగా కనపడుతోంది. మమ్మల్ని చూస్తూనే పక్కకు తప్పుకుంది. మేము లోపలికి వెళ్ళగానే వచ్చి గాజు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చిపెట్టింది మా ముందు. ఈరోజు ఎందుకునో ఇంకా స్టాఫ్ ఎవరూ రాలేదు. టీ తెమ్మంటారా సారు అంది తలుపు దగ్గర నించుని. తీసుకురా, మన గ్లాసులు తీసుకువెళ్ళు, బాగా చెయ్యమని చెప్పు అన్నాను. గౌరీ అటు వెళ్ళగానే అడిగింది నా భార్య. ఈ పిల్లేనా ఇక్కడ మీకు కావలసినవన్నీ అందించేది? గజ్జల గుర్రంలా ఉంది, పనిచేసే రకమేనా అంది కాస్త నుదురు చిట్లించి. అవును, మన ఇంటికి పంపమంటామేమిటి, నీకు సాయంగా ఉంటుంది, వంట చేయమన్నా చేస్తుంది అన్నాను. ఆవిడ గారి మొహం చిటపటలాడటం గమనించాను. నవ్వు వచ్చింది, ఆపుకోలేక నవ్వేశాను. ఆడవాళ్లకు ప్రతిదీ అనుమానమే. ఆ పైన దాని సోదరి ఈర్ష ఎప్పుడు బుర్ర మీద స్వారీ చేస్తూనే ఉంటుంది. సరేలే, నువ్వేమనుకున్నా ఈ ఉద్యోగం నాకు ఇక్కడ 2 ఏళ్ల వరకు తప్పదు. సంపత్ కుమార్ తెలివిగా నా నెత్తిన రుద్దేసి చేతులు దులుపుకున్నాడు అన్నాను. తను ఏమనుకుందో ఏమో నవ్వేసి, సరేలేండి, అదృష్టవంతుల్ని చెరిపేవారు లేరు అని ఊరికినే అనలేదు అంది. నోరు జారబోకు, చాలా అసహ్యంగా ఉంటుంది అన్నాను సీరియస్గా మొహం పెట్టి. గౌరీ ట్రేలో 2 టీ గ్లాసులు, 2 కాల్చిన మొక్కజొన్న కండలు పెట్టుకొని తీసుకొచ్చింది. ఫైన్ యార్, నీకు ఇష్టమైన చిరుతిండి కూడా వచ్చేసింది, కానిచ్చేయి అన్నాను వాటిని చూస్తూనే. సారు మ్యాట్ని సినిమాకి బెజవాడ వెళ్ళమంటారా అంది కళ్ళు తిప్పుతూ, మొహం ఎర్రబడగా తల వంచుకొని నసుగుతున్నట్లుగా. నాకు అదే మంచి అవకాశం అనిపించింది, మా ఆవిడ మనసును బాగు చేయటానికి. నేను నవ్వుతూ, శంభు రమ్మన్నాడా ఏమిటి అన్నాను. ఆ నల్లటి మొహాన్ని సిగ్గు అలముకోవటం స్పష్టంగా కనపడింది నాకు. తల ఊపుతూ, ఇవాళ పని లేదుట, వస్తావా అని అడిగాడు తానే అంది. వెళ్ళు అని నేను అనటం ఆలస్యం. మీరు టీ తాగితే గ్లాసులు కడిగిపెట్టి వెళ్తాను అంది ఆనందంగా. శంభు ఎక్కడా? వస్తానన్నాడు ఇక్కడికి. అయితే ఇద్దరు అమ్మగారితో పాటు జీప్లో వెళ్ళండి అన్నాను. గౌరీ బయటికి తుర్రుమంది. మా ఆవిడ మొహం ప్రసన్నమవటం నాకు ఊరటను కలిగించిందనేది నిజం. 3 రోజుల తర్వాత ఒకరోజు ఉదయం నేను ఆఫీస్ ముందు జీపు దిగుతున్న సమయానికి అక్కడ నాగరాజు వీరంగం వేస్తూ కనపడ్డాడు. ఒక పక్కగా గౌరి నిలబడి ముఖాన 2 చేతులు పెట్టుకుని ఏడుస్తోంది. నన్ను చూస్తూనే మరింత రెచ్చిపోతున్నాడు. పని చేయని వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. నేను మీరొచ్చే టైంకి గంట ముందు వచ్చి అంతా శుభ్రం చేయమని చెప్పాను. రాణిగారిలో ఇప్పుడు దిగింది. నిన్నటికి నిన్న మీరటు సైట్ దగ్గరికి వెళ్ళారో లేదో, ఇటు ఈ అడ్డగాడిది వచ్చాడు. ఇద్దరూ కలిసి తైతక్కలాడుతున్నారు. నా పరువేం కావాలి? రేపొద్దున మీరు నిలదీసి నాగరాజు ఇలాంటి మనిషి నా దగ్గర పెట్టింది అని అన్నారనుకోండి, నేను తలకాయ తీసుకెళ్లి కిష్ణులో బారేయాలి. సిగ్గులేని మనుషులు. సంపాదన ఎక్కువైతే ఠలాయింపు ఎక్కువ అవుతుంది. ఇలా అయితే రేపటి నుంచి నువ్వు రావద్దు. పనిప్పించండి మహాప్రభు అని 1,00,000 మంది అడుగుతున్నారు. ఇవ్వలేకనా? ఇవ్వలేకనంటావా అరుస్తున్నాడు నాగరాజు. నేను అనునయంగా అన్నాను. మీరుండండి సారు, డిసిప్లిన్ లేని మనుషుల్ని నేను సహించను అన్నాడు గార పట్టిన పళ్లను కరకరా కొరుకుతూ. నేను లోపలికి వెళ్ళిపోయాను. నాగరాజు ఇంకా అరుస్తూనే ఉన్నాడు. రామానుజం వంక చూస్తే అతడు నవ్వేసి, వాడంతేలేండి, అప్పుడప్పుడు వాడికి తిక్కరేగుతూ ఉంటుంది అన్నాడు. ఇవాళ జగన్నాథం గారు వస్తున్నారా? వంతెనలకు ఎన్ని చోట్ల మార్కింగ్ ఇచ్చారు అడిగాను.
ముందు రామాపురం దగ్గరికి అయిపోయినాయి. ఎర్త్ వర్క్ రేపు మొదలు పెడదామని నాగరాజుకు చెప్పాను. మరో నలుగురిని అక్కడికి పంపమని. జగన్నాథం గారు నిన్ననే మరొక ప్రొక్లైనర్ పంపిస్తానన్నారు అన్నాడు. వంతెన వెడల్పు ఎంత? 12 అడుగులండి. లేబరు మస్టర్ రోల్ ఏ రోజుది ఆ రోజు సాయంత్రం రావటం లేదు. సూపర్వైజర్కు కబురు చేయండి. అంతేకాదు మీరు అప్పుడప్పుడు చెప్పకుండా వెళ్ళి హాజరు పట్టీలో ఉన్న వాళ్ళంతా స్పాట్ మీద ఉన్నారో లేదో చూడాలి అన్నాను. ప్రొద్దుటి నుంచి గౌరీ మాట ఎక్కడా వినిపించలేదు. మౌనంగా తన పని చేసుకుపోతోంది. చాలా దిగులుగా ఉన్నట్లు అనిపించింది. నాగరాజు పొద్దున చేసిన గొడవ కారణమై ఉండొచ్చు. మధ్యాహ్నం నా భోజనం కోసం ప్లేట్లు అమరుస్తున్నప్పుడు గౌరిని అడిగాను, ఎందుకు నాగరాజు పొద్దున్న కేకలు వేస్తున్నాడు అని. ఉలిక్కి పడ్డట్లో తాలెత్తి నా వంక చూసింది. ఎప్పుడూ ఉండే గొడవేలేండి అంది. అదే ఏమిటి? ఓ క్షణం సంశయిస్తున్నట్టుగా ఆగి, నిన్న తనతో సినిమాకి రమ్మన్నాడు, రానన్నాను. అది కోపం. మొన్న శంభుతో ఎట్లా వెళ్ళావు అంటాడు. శంభు మా ఊరివాడు, నాకు తెలిసినవాడు. త్వరలో మేము మనువాడబోతున్నాము అంది తల ఉంచుకొని చిన్నగా. నల్లటి ఆమె ముఖం ఆ క్షణాల మరింత నల్లబడి ఉంది. అంటే నాగరాజు ఆమెను కోరుతూ అందుకు ఇష్టపడకపోవడంతో ఈ విధంగా హింసిస్తున్నాడనమాట. నన్నేమైనా మాట్లాడమంటావా గౌరీ? ఆమె మాటలకు జాలిపడుతూ అన్నాను. వద్దండి, మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్లే ఏదో ఆలోచిస్తారులేండి అంది. గౌరీ చిన్నపిల్ల కాదు. వయసుతో పాటు మేధస్సు కూడా సమపాళ్ళలో పెరిగిందనేందుకు ఆమె మాటలే నిదర్శనం. ఎందుకంటే తర్వాత నేను రామానుజంతో ఆ విషయమే అంటే అతను చాలా తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, ఇవి వాళ్ళకు మామూలు గొడవలు, మనం కల్పించుకోకూడదు. కల్పించుకున్నామే అనుకోండి, ఆ నాగరాజుగాడు మనకు దానికి లింకు పెట్టి నానాయాగి చేసినా చేస్తాడు. వాడొట్టి వేధవా. వాళ్లే ఏదో పంచాయతీ పెట్టేసి ఈ గొడవని సామరస్యపూర్వకంగా సరిచేసుకుంటారు అన్నాడు. నా ఉద్యోగం ఇంతవరకు పట్టణాల్లో ఉన్న ఆఫీసుల్లోనే. సైటు మీద పనిచేయటం ఇదే ప్రథమం. అందుకే ఇక్కడ వ్యవహారాలు నాకు అంత త్వరగా అంతుపట్టవు. 15 రోజుల తర్వాత ఓ సాయంత్రం పొద్దుపోయిందాకా నేను సైటు దగ్గరే ఉండాల్సి వచ్చింది. త్వరలో చీఫ్ ఇంజనీర్ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నట్టుగా ఫోన్ రావడంతో నేను రామానుజాన్ని శ్యాంప్రసాద్ని తీసుకుని పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళొచ్చాను జీపులో. నేను చేరి నెలైనా కొత్తగా ఒక 1/2 కిలోమీటర్ కూడా కాలువ తవ్వటం పూర్తి కాలేదు. వంతెనలు కట్టవలసిన ప్రదేశాల్లో 2 చోట్ల మాత్రమే పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ జగన్నాథాన్ని మరొక ప్రొక్లైనర్ కూడా తెప్పించమన్నాను. నాగరాజు కనపడలేదు. అతడి కోసం మనుషుల్ని పంపిస్తే తిరిగి అతన్ని సాయంత్రం 6 గంటలకు కానీ పట్టుకు రాలేకపోయారు. అయినా అతడు ఆఫీసు దగ్గరికి వచ్చేసరికి బాగా తాగున్నాడు. వస్తూనే, ఏదది సార్లు ఉన్నారనే జ్ఞానం కూడా లేకుండా అప్పుడే ఇంటికి వెళ్ళిపోయిందా? రేపటి నుంచి దాన్ని తీసేస్తున్నాను. సారు నమస్కారం, ఇలాంటి దాన్ని పెట్టి మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు నన్ను క్షమించాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరేం అనుకోవద్దు. రేపటి నుంచి చాకు లాంటి కుర్రాన్ని మీకు ఇస్తాను సారు అన్నాడు తూలిపోతూ. మాట కూడా బాగా తడబడుతోంది. వారం రోజుల్లో చీఫ్ ఇంజనీర్ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. రేపటి నుంచి ఇంకొక 10 మంది మనుషుల్ని పెట్టు, తెలిసిందా? పెద్దగా అరుస్తున్నట్టుగానే అన్నాను. తాగుబోతులతో మాట్లాడటం అంత అసహ్యం మరొకటి లేదు. చిత్తం సారు. 10 మంది ఏంటి సారు, 100 మంది అనండి. లారీలో రాత్రికి రాత్రి దించేస్తాను. లైట్లు పెట్టించి పని చేయించుకుంటారా? నాగరాజు అంటే ఏమనుకున్నారు సారు అన్నాడు మీదకొస్తూ. పోయి రేపొద్దునే వచ్చి కనపడు విసుగ్గా అరిచాను. రేపటిదాకా ఎందుకు సారు, ఇప్పుడే పంపించేస్తాను మనుషుల్ని. నేను తాగలేదు సార్. మా ఇంటి ఓనర్ చస్తే అందరి బలవంతం మీద ఒక్కటే చొక్కేసుకున్నాను సారు, అంతే. రేపొద్దున్నే 100 మందిని వెంట పెట్టుకుని వచ్చేస్తాను. సారు గుడ్ నైట్. చిన్న సారు గుడ్ నైట్. సూపర్వైజర్ గారు గుడ్ నైట్. రేపు నా బిల్లు టైప్ చేసి పెట్టాలి సారు, గుడ్ నైట్. ఊగుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు నాగరాజు. నాటు సారా తాగటం వల్ల వాడు వెళ్ళినా కంపు వదలలేదు. చిక్కగా కూర్చున్నాను. కుర్చీలో సైటు మీద పనిచేసే జూనియర్ ఇంజనీరు, సూపర్వైజర్లు కూడా వచ్చారు. కాంట్రాక్టరు వచ్చాడు. చీఫ్ ఇంజనీర్ వచ్చినప్పుడు ఏర్పాట్లు ఏం చేయాలో, ఏ ఫైల్స్ రెడీ చేయాలో ఆలోచిస్తూ కూర్చున్నాం. రాత్రి 8 గంటలైంది బయటకు వచ్చేటప్పటికి. ఆకాశంలో చంద్రుడు, పక్కగా కృష్ణానది, అలల మీదుగా తళతళలాడుతున్న వెన్నెల. రేకుల షెడ్డు ఆఫీసు నుండి బయటకు వచ్చేటప్పటికి చాలా ఆహ్లాదంగా కనపడింది. ఇలాంటి సమయంలో బ్యారేజ్ మీద శ్రీమతిని పిల్లవాడిని తీసుకుని నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో అనుకున్నాను.
నా ఆలోచనలను ఆనందాన్ని కత్తిరిస్తున్నట్లుగా దూరంగా నాగరాజు కంఠం వినపడింది. వాడి కేకలు కర్ణకఠోరంగా ఉన్నాయి. బయటకొచ్చిన మమ్మల్ని చూస్తూనే జీపు డ్రైవరు ఆ గుంపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమంటున్నాడు నాగరాజు అడిగాను. వాడొట్టి వేధవా సార్, సార్లంతా ఇప్పటిదాకా ఉంటే నువ్వెందుకు ఇంటికి వెళ్ళావని గౌరిని తిట్టిపోస్తున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలట, అది తను చెప్పిన మాట వినాలట. లేకపోతే 10 మందిని తీసుకొచ్చి దాన్ని నడి రోడ్డు మీద పడేసి చెడగొట్టించేస్తాడట. పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ బాగా గుర్రం ఎక్కున్నాడు సార్ అన్నాడు. ఇక్కడ వీళ్ళందరికీ వాడో జోకర్లా కనిపిస్తున్నాడు. ఇంకెవ్వరూ లేరా మనకు లేబర్ సప్లై చేసేందుకు అన్నాను రామానుజంతో. రేపు ఈ తాగుబోతు వెధవ చీఫ్ ఇంజనీర్ ముందు నన్ను ఎక్కడ అపహాస్యం పాలు చేస్తాడో అన్న భయంతో. వీడు తాగినప్పుడు మనిషి కాదు సార్, రేపు నేను చీవాట్లు పెడతానులేండి అన్నాడు రామానుజం. వీడు అంత అసహ్యంగా ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడుతూ ఉంటే ఆ గూడెంలో వాళ్ళంతా నోరు మూసుకుని కూర్చోటమేనా అన్నాను వింతగా. పొద్దున్నే నిషా తగ్గిపోయిన తర్వాత వచ్చి అందరి కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకుంటాడు సార్. ఆ పైన గట్టిగా ఎదురు తిరిగితే రేపటి నుంచి పనిలోకి రావద్దంటాడేమోనని వాళ్ళకు భయం. పక్కపక్క నవ్వుతూ అన్నాడు రామానుజం. నాకు ఆ పరిస్థితి ఎంతమాత్రం నచ్చలేదు. ఓ ఆడపిల్లను గురించి అంత అసహ్యంగానూ హీనంగానూ మాట్లాడుతూ ఉంటే అందరికీ నవ్వులాటగా ఉందా? ఆ అమ్మాయికి ఓ మనసంటూ లేదా? నలుగురు మర్యాదగా చూడాలనే కోరిక లేదా? ఆ అమ్మాయి ఓ ప్రాణం లేని బొమ్మ ఇలాంటి అవమానాలకు అతీతురాలవ్వటానికి. నేను సానుభూతితో గౌరి తరపున మాట్లాడదామని నోటిదాకా వచ్చినా, మనకెందుకు వచ్చిన గొడవ సార్, ఏమన్నంటే రేపొద్దున దానికి మనకు లింక్ పెట్టేస్తారు అంతా కలిసి అని అంతకుముందు ఓసారి రామానుజం అన్న మాటలు గుర్తుకురాగా పెదిమలు బిగించేశాను. అంత చల్లటి వాతావరణంలోనూ ముందుకు పోతున్న జీపులో చాలా వెచ్చగా ఉన్నట్లు అనిపించింది. రామానుజం చెప్పింది నిజం. మర్నాడు వస్తూనే నా కాళ్ళ మీద పడ్డాడు నాగరాజు. నేను అసలు తాగలేదు సారు, నాకు అలవాట్లేదు. మా ఇంటి ఓనర్ చచ్చాడు, శవాన్ని తాగలేసి వచ్చిన తర్వాత అందరూ తాగాలి, అది ఇక్కడ ఆనవాయితీ అంటూ బలవంతాన నా నోట్లో పోశారు సార్. వాడి మొహంలో ఏడుపొక్కటే తక్కువ. మెలికలు తిరిగిపోతున్నాడు ఆ అవమాన భారాన్ని మొయ్యలేకపోతున్నట్లుగా. ఇంకో 10 మందిని తెమ్మన్నాను కదా, వచ్చారా? అది నాకు అనవసరం అన్నట్లుగా అసలు విషయంలోకి వచ్చాను. ఇవాళ పొద్దున్నే రావాల్సింది సార్, పడమట నుంచి ఇంకో గ్యాంగ్ రేపు తప్పకుండా వస్తారు సార్. తెల్లవారితోనే ఫోన్ చేసి మాట్లాడాను, నన్ను మీరు ఎట్లాగైనా క్షమించాలి సార్ అన్నాడు. చీఫ్ ఇంజనీర్ వచ్చిన రోజున మాత్రం తాగబోకు అన్నాను నవ్వుతూ. మర్నాడు ఆదివారం, ఎవరు పనికెక్కరు, పక్క ఊళ్ళో సంత ఉంటుంది. శనివారమే ఆ వారపు కూలి డబ్బులు తీసుకుని సరుకులు కొనుక్కోవటానికి వెళ్తారు అంతా. నేను రామానుజం సూపర్వైజర్లు వచ్చాం పొద్దున్నే. గౌరి శనివారం కూడా పనికి రాలేదు. రామానుజమే మా అవసరాలకు ఎవరో కుర్రవాణి పిలుచుకొచ్చాడు. మొన్నటి సంఘటనతో సిగ్గుతో నా ముందుకు రాలేకపోయిందో లేక మరేదైనా కారణమో తెలియదు, కానీ నాకు గౌరి అంటే సానుభూతి ఏర్పడింది. సోమవారం ఉదయం 7:30 గంటలకల్లా నేను జీప్లో విజయవాడలో ఇంటి దగ్గర బయలుదేరాను. వచ్చే శుక్రవారం 10 గంటలకల్లా చీఫ్ ఇంజనీర్ వస్తున్నట్లుగా వార్త అందింది రాత్రి. శ్రీమతికి చెప్పాను, ఈ వారం రోజులు సాయంత్రం పూట ఎక్కడికి ప్రోగ్రాములు పెట్టుకోవద్దని, నేను ఇంటికి రావటం కూడా ఆలస్యం అవ్వచ్చని. నేను ఆఫీసు ముందు జీపు దిగేటప్పటికి 8 గంటలైంది. జీపు దిగుతూనే గమనించాను, అక్కడ ఓ 25 మంది జనం కర్రలు పట్టుకుని కూర్చుని ఉన్నారు. రామానుజం వాళ్లతో ఏదో మాట్లాడుతున్నాడు. నన్ను చూస్తూనే నా దగ్గరకు వచ్చాడు. రాత్రి 12 గంటలప్పుడు నాగరాజు మళ్ళీ తాగి వాడి మనుషులతో వచ్చి గుడిసె బయట పడుకుని ఉన్న గౌరిని నోరు మూసి దూరంగా లాక్కుపోయి ఒంటిన ఉన్న గుడ్డలు చింపి నానాహింస పెట్టాడట. అది తేరుకుని కేకలేసేటప్పటికి వాడు వాడి మనుషులు కాలవ ఒడ్డున పడి పరుగులు తీశారట. నేను తల తిప్పి నలువైపులా చూశాను. గౌరి ఎక్కడా కనపడలేదు. నాకు జాలేసింది. దరిద్రుడు, ఇక వాడిని ఆఫీసులో కాలు పెట్టనీయకూడదు. వెళ్ళి గౌరిని ఓదార్చాలనిపించింది. కానీ అక్కడికి వెళ్తే ఎలాంటి దృశ్యం చూడాలోనని భయపడ్డాను. మెదలకుండా వెళ్ళి నా కుర్చీలో కూర్చున్నాను, గుండె బరువెక్కగా. నలుపైతేనేం కళ్ళగల మొహం, తల దువ్వుకుని పూలు పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. మర్యాద మనన తెలిసిన పిల్ల, పిచ్చి వేషాలు వెయ్యదు. కావాలనుకున్నా లేబర్ ఎక్కువ మంది మనుషులు రానేలేదు. రామానుజంతో అంటే, నేను జగన్నాథం గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను సార్. ఆయన వేరే చోట చేసే పనిని ఆపించి అక్కడ కూలీలను లారీలో ఇక్కడికి ఇంకొక గంటలో పంపిస్తానన్నారు. మన పనికి ఏమి ఇబ్బంది ఉండదులేండి అన్నాడు. ఆ రోజంతా నాకు గౌరి కనపడలేదు. తన గుడిసెలో నుంచి అసలు బయటికే వచ్చి ఉండదు. అంతమంది మగవాళ్ళు దాన్ని రోడ్డు మీద పడేసి ఊహించలేకపోయాను.
ఎంత చిత్రవధ అనుభవించిందో. 2 రోజుల దాకా నాగరాజు కనపడలేదు. అటు గౌరీ ఆఫీస్కి రావటం లేదు. పనులు మామూలుగా జరిగిపోతున్నా నా మనసుకు ఎందుకో గౌరీ కనపడకపోవటం లోటుగానే అనిపిస్తున్నది. ఇక 2 రోజులకు చీఫ్ ఇంజనీర్ గారు వస్తారనగా ఆ రోజు ఉదయాన్నే ఆఫీసులో కాలు పెడుతూనే ఆశ్చర్యపోయాను. అక్కడ శంభు, గౌరీ పక్కపక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. నన్ను చూస్తూనే వాళ్ళు వంగి నా పాదాలకు నమస్కరిస్తూ, మమ్మల్ని దీవించండి సారు, రాత్రి రామాలయంలో మేమిద్దరం వివాహం చేసుకున్నాం అన్నాడు శంభు. ఉలిక్కి పడ్డట్టుగా వాళ్ళ వంక చూశాను. నిజం సారు. వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డ వెంటనే గౌరి చిరునవ్వుతో చెప్పింది. 2 నిమిషాల వరకు నాకు నోట మాట పెగలేదు. శంభుని ఏ మాటలతో మెచ్చుకోవాలో కూడా నాకు అవగతం కాలేదు. నడిరాత్రి అంతమంది తాగుబోతులు అతిహీనంగా అఘాయిత్యం చేయబోయిన ఆడపిల్లను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ధైర్యంగా నలుగురిలో వివాహం చేసుకున్నాడు అంటే అతడి ఔన్నత్యాన్ని గుర్తించే కొలమానం నా దగ్గర లేదు అనిపించింది. గౌరి వంక చూశాను. ఆ అమ్మాయి కళ్ళు మెరుస్తున్నాయి. సిగ్గుగా ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ఎర్ర చీర కట్టుకుని ఎర్ర జాకెట్ తొడుక్కుంది. ఎర్ర గాజులు వేసుకుంది. నుదుట మామూలుగా పెట్టుకునే ఎర్రటి రూపాయి అంత బొట్టు ఆ క్షణాన మరింత ఎర్రగా కనపడుతున్నది. నున్నగా దువ్వుకున్న జడలో ఎర్రటి మందారాలు వెలిగిపోతున్నాయి. ఆమె ఆ క్షణాన కణకణలాడే నిప్పుల మీద నిలబడి అపవిత్రమైన తన శరీరాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నట్టే ఉంది. జేబులో నుండి పర్స్ తీశాను. అందులో నుంచి 200 నోట్లు తీసి శంభుకిస్తూ, ఇద్దరూ ఏమైనా కొనుక్కోండి అంటూ అతడి భుజం తట్టి, చాలా మంచి పని చేశావయ్యా, చాలా గొప్ప మనసుతో గౌరిని ఆదుకున్నావు. ఇది చదువుకున్న వాళ్ళు కూడా చేయలేనంతటి త్యాగం. గుడ్ లక్. నీ దగ్గర గౌరి తప్పకుండా సుఖపడుతుంది అన్నాడు. శంభు చిన్నగా నవ్వాడు. మీరు అనుకుంటున్నంత త్యాగం నేనేం చెయ్యలేదు సార్. నాగరాజు త్రాష్టుడు. నాదనుకున్న గౌరిని నానా హింసలు పెడుతున్నాడు. నన్ను 1-2 సార్లు కొట్టించడానికి కూడా ప్రయత్నించాడు. మీకు తెలియదు సార్, వాడి ఊళ్ళో ఇప్పటికే వాడికో పెళ్ళం ఉంది, దానికో పిల్లవాడు. అప్పుడప్పుడు వాళ్ళ దేశం వెళ్ళి ఇక్కడ సంపాదించిందంతా ఇచ్చొస్తూ ఉంటాడు. ఇక్కడున్నంతకాలం గౌరి తనతో ఉండాలనేది వాడి కోరిక. డబ్బు ఆశ పెట్టాడు, భయపెట్టాడు. ఉండి ఉండి నానాయాగి చేస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న ఎన్ని దుర్భాషలాడాడో మీకు తెలుసు కదా. ఏ ఆడదానికైనా అలాంటి మాటలు వినేదానికంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిదనిపిస్తుంది. గౌరీ అలాగే భావించింది. నేనే దాని ఆవేశాన్ని, ఆవేదనను అదుపులో పెట్టి చిన్న నాటకం ఆడాను. దాన్ని ఎవరూ రేప్ చేయలేదు. అర్ధరాత్రి అప్పుడు నేనే దాన్ని బయటకు తీసుకువెళ్ళి దాని చేత ఏడుపులు పెడబొబ్బులు పెట్టించాను. నాగరాజే నాశనం చేశాడన్నట్లుగా గోల చేయించాను. అదే కావాలని ఒంటిన గుడ్డలు చింపుకొని ఒళ్ళంతా రక్కుకుంది. అతడు నవ్వుతూ చెప్తున్నాడు. వాడిని వదిలించుకోవటానికి మాకు అంతకు మించిన మార్గం మరొకటి కనపడలేదు సార్ అన్నాడు. నేను అతడి మాటలు వింటూ అవాక్కై నిలబడిపోయాను. మా జనం దాని మాటలు నమ్మి వాడిని చావదన్నేటందుకు కర్రలు తీసుకుని రెడీ అయ్యారు. ఈ వార్తలు వాడి చెంచాలు వెంటనే వాడికి చేరవేశారు. అంతే, ఈ ఊరు నుండే పారిపోయాడు. వీళ్ళు తంతారని తెలుసు. తర్వాత పంచాయతీ పెట్టి వాడి చేత దానికి 3 ముళ్ళు వేయించినా వాడు చేయగలిగింది ఏమీ లేదు. ఎంత రెండో పెళ్ళంగానైనా 10 మంది కలిసి చెడగొట్టారని అందరూ అనుకుంటున్న ఆడదాన్ని చూస్తూ చూస్తూ పెళ్ళి ఎలా చేసుకుంటాడు సార్ వాడు? వాళ్ళ తెలివి, వాళ్ళ ఆలోచనలు నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. రేపటి నుంచి మీకు లేబర్ని నేనే సప్లై చేస్తాను సార్. జగన్నాథం గారికి మీరు కాస్త చెప్పి సాయం చెయ్యాలి మాకు అన్నాడు శంభు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.